నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. కాలం ఎవరిని ఎప్పుడు ఎలా నడిపిస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఇతని గోడును ఆలకించేవారెవరు? ఎవరి పనుల్లో వారుండగా తన పనిలో తానున్నాడు. దొరికిన చెత్తా చెదారాన్ని చాలా తీక్షణంగా పరిశీలిస్తున్నాడు. ఆకలి దప్పులు తీర్చుకోవటానికి ఆరాటపడుతూ కొట్టుకు తిరుగుతున్నాడు. చేయి చాచి మరీ అడిగినా లేదన్న వారి వంక అదో విచిత్రంగా చూస్తున్నాడు. అల్పాహారాన్ని అందించే హోటల్ యజమాని ఈ వ్యక్తిని చూసి జాలి తలచి ఇడ్లీ చట్నీ ఇచ్చి పంపించాడు. అంతా తిన్నా కూడా తన ఆకలి తీరలేదన్నట్టు చివరికి పేపరు కూడా నాకుతున్నాడు. ఈ పరిస్థితిని తన మనోనేత్రంతో చూసిన ముక్కంటి అభాగ్యులను ఆదరించే దేవుడై అఘోరా రూపాన్ని ధరించి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిగా అవతరించి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం సేవా సిబ్బందిని తన వద్దకే పంపించాడు. ఆశ్రమ సిబ్బంది ఆ వ్యక్తిని ఆశ్రమ వ్యానులో ఎక్కించుకొని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కొలువై ఉన్న పుణ్యస్థలానికి తీసుకువచ్చారు. మౌనం వహించిన ఈ మనిషి అగాధాన్ని తెలుసుకునే ముందు తన ఆకలిని తీర్చటానికి ప్లేటు నిండా అన్నం పెట్టారు. సంతృప్తిగా తిన్నాడు. అనంతరం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ప్రసాదించే పునర్జన్మ కార్యానికి సేవా సిబ్బంది ఈ మతిలేని మనిషిని సిద్ధపరిచారు. చేతికి కట్టుకున్న తాళ్లను తీసి పెరిగిన జుట్టును గడ్డాన్ని కత్తిరించి కేశ ఖండన గావించారు. మలినంతో నిండిన తన శరీరాన్ని సబ్బుతో రుద్ది శుభ్రపరిచారు. తలారా స్నానమాచరింపజేశారు. ఆ తర్వాత మానవ దేవుళ్ళుగా కీర్తించబడుతున్న మహాదాతలు అందించిన వస్త్రాలను ధరింపజేసి మామూలు మనిషిలా మార్చారు. వచ్చినప్పటి రూపానికి ఇప్పటి ఈ ముఖ చిత్రాన్ని పరిశీలించినట్లయితే శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పునర్జన్మ బంధమేమిటో మనకే అర్థమవుతుంది. స్వామివారి అనుగ్రహంతో ఈ వ్యక్తిని ఆశ్రమ బిడ్డగా అంగీకరించి అక్కున చేర్చుకుంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. ఇలా ఎందరెందరినో చేరదీసి వారి ఆలనా పాలనా చూస్తున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి మీరు అందిస్తున్న సేవా సాయం ఆర్థిక బలం కొండంత ధైర్యాన్ని నింపుతోంది. ఈ అనాథల జీవిత రక్షణకు ఆధారమైనది. మీరు చేస్తున్న సహృదయ సాయానికి పాదాభివందనాలు తెలుపుతున్నాం. సర్వే జనా సుఖినో భవంతు.